అందరూ బాగున్నారా? హరిప్రియ ఛానల్కి స్వాగతం. నేను మీ బండి శ్రీదేవి. అయితే ప్రేమ మీద 2 మాటలు చెప్పుకున్నారు. ప్రేమ అంటే ఏంటి? అమ్మాయికి అబ్బాయికి మధ్యన ఉండేది అనుకునేరు. ప్రేమ అంటే తల్లిదండ్రులకు బిడ్డల మీద ఉండేది, బిడ్డలకు స్నేహితుల మీద, సమాజం మీద, మొత్తం సమస్త జనాలకి మధ్యన ఉండేదాన్ని ప్రేమ అంటారు. ఒకరితో ఒకళ్ళ అనుసంధానం అయ్యేదే ప్రేమ. ప్రతి బంధానికి మధ్యన, అది అక్కా చెల్లెలు అనివ్వండి, అన్న తమ్ముళ్ళు అనివ్వండి, భార్యాభర్తలు అనివ్వండి, ఎవరి మధ్యన ఉన్నా స్వార్థరహితంగా ఉండేది ఏదైతే ఉందో అది ప్రేమ లెక్కల్లోకి వస్తుంది. అయితే ఇటువంటి ప్రేమ ఎవరితోనైనా కాసేపు కూర్చుని మనస్ఫూర్తిగా సంతోషంగా మాట్లాడడమే నిజమైన ప్రేమ. వారి దగ్గర నుంచి మనం ఏది ఆశించం అదనంగా. అలాగే ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఒకరితో ఒకరు సంతోషంగా మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, చక్కగా ఒకళ్ళకి అవసరాలు ఒకళ్ళు తీర్చుకోవడం, ఇది ప్రేమ లెక్కలోకి వస్తుంది. మనం అందరం కూడా ప్రేమగా జీవించాలి. ప్రేమ అనేది చక్కటి వెలుగు అందరికీ కూడా. అందరం ఒకరితో ఒకళ్ళు మంచిగా బ్రతికి ఈ ప్రేమని లోకానంతటికి సాటి చెప్పుదాం. ప్రేమ అంటే అది వెలకట్టలేనిది, స్వార్థరహితమైనటువంటిది. ఎదుటివాళ్ళని ఎంచకూడదు, కించపరచకూడదు. ఎదుటివారిలో ఉన్నతత్వాన్ని మనం గుర్తెరగాలి. ఎదుటివారిలో ఉన్న ఉన్నతత్వాన్ని గ్రహించడమే నిజమైన ప్రేమ. అప్పుడు ఎవరి మీద మనకి వాళ్ళు ఎక్కువ మనం తక్కువ అనేటటువంటి భావన రాదు. నిజమైన ప్రేమ ఉన్నవారికి ఎవరి మీద కించ భావన రాదు. అలాంటి ప్రేమ భావనతో మనం బతుకుదాం, అందరికీ ప్రేమనిద్దాం, మనం తిరిగి ప్రేమను పొందుదాం. అలాగే అందరికీ కూడా ప్రతి ఇంట లక్ష్మీనారాయణలుగా ఉన్నటువంటి ఆ ప్రేమ యొక్క అవతారాన్ని మనం తీసుకుందాం, ప్రేమగా బతుకుదాం. మా ఈ ప్రేమ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే మా ఈ హరిప్రియ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.